దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంగా ఇవాళ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులు వారు చేసిన త్యాగాలన్నింటినీ కూడా ఈ సందర్భంగా ఈరోజు గుర్తుకు చేసుకోవాలని చెప్పి కూడా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అనేక త్యాగాలతో ఏదైతే మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామో ఆ స్వాతంత్రాన్ని కించపరుస్తూ ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మనం ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో సంధి చేసుకోవాలి, ఎవరితో యుద్ధం చేయాలనేది కూడా ఆయనే నిర్ణయించే పద్ధతుల్లో ఇవాళ మనల్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశం అమెరికన్ సామ్రాజ్య వాళ్ళకు అడుగులకు మడుగులెత్తే స్థితిలో లేదు. ఖచ్చితంగా అమెరికన్ సామ్రాజ్య వాళ్ళ దురహంకారాన్ని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క దుర్మార్గాన్ని కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాం. మన దేశం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా ఇవాళ మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి పాతరేసే పద్ధతులు ఓట్లు తొలగించడానికి కూడా ఇవాళ ఎన్నికల కమిషన్ అధికారంలో ఉన్న పరిపాలకులు ఇద్దరు కూడా కుమ్మక్కై చేస్తూ ఉన్నారు. ఒక్క బీహార్ రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 65 లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో దొంగ ఓట్లను చేర్చి దొంగ ఓట్ల ద్వారా అధికారానికి రావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలి. ఆ దిశగా ముందుకు సాగడానికి కమ్యూనిస్టు శ్రేణులు, ప్రజలు అందరూ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకు సమాయత్తం కావాలి. మహనీయులు అనేక త్యాగాల ద్వారా అనేక మంది జైళ్ల పాలయ్యారు, ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, చాలామంది తమ విలువైన కాలాన్ని కోల్పోయారు. అయినా సరే మొక్కవోని దీక్షతో ఆనాడు స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల సేవలను గుర్తుంచుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకోవడానికి మేమందరం కూడా ప్రతిన పొందుతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం.